సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు అదరగొట్టారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మన మియాభాయ్ 9 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్కు డీన్ ఎల్గర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. పైగా ఈ టెస్ట్ మ్యాచ్ తనకు చివరి టెస్ట్ మ్యాచ్గా ప్రకటించాడు. బట్ బ్యాడ్ లక్ కొద్దీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 పరుగులకే అవుట్ అయిపోయాడు. సో ఇది పక్కన పెడితే ఈ మ్యాచ్లో మియా మాత్రం 6 వికెట్లతో చెలరేగిపోయి సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచాడు. సిరాజ్కి తోడు బుమ్రా మరియు ముఖేష్ కుమార్ ఇద్దరు చెరో 2 వికెట్లు పడగొట్టారు. సౌత్ ఆఫ్రికా గడ్డపై కేవలం 55 పరుగులకే, అది ఫస్ట్ సెషన్లోనే ఆల్అౌట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చెప్పాలంటే వాళ్ళు ఈ మ్యాచ్ నగ్గేస్తాంలే అన్న ధీమాతో ఆడుంటారు. అందుకే ఫస్ట్ ఇన్నింగ్స్లో 23.2 ఓవర్లలోనే కేవలం 55 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయారు. ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేసిన లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే ఇది వాళ్ళకి 7th లోయెస్ట్ స్కోర్ ఇన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ. అండ్ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇండియాది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. టీ విరామానికి అంటే సెకండ్ సెషన్ అయ్యేసరికి 24 ఓవర్లలో 111 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు మన టీమిండియా. సౌత్ ఆఫ్రికా తరపున నాన్రే బర్గర్ బ్రిలియంట్ బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. థర్డ్ సెషన్ స్టార్ట్ అయిన వెంటనే పూర్తిగా సౌత్ ఆఫ్రికా డామినేషనే కనిపించింది. రబాడా అండ్ లుంగి ఎంగిడి ఇద్దరు కలిసి ఇండియాని కూల్చేశారు. వీళ్ళ దెబ్బకి ఇండియా 153 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన టీమిండియా 153 పరుగుల స్కోర్ వద్ద 6 వికెట్లు కోల్పోవడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 వికెట్లు కోల్పోవడంతో ఇండియా కాస్త బ్యాటింగ్పై శ్రద్ధ వహించడం ముఖ్యమని మనకు తెలుస్తుంది. 6 ఇండియన్ ప్లేయర్స్ డక్అవుట్ అవ్వడం అంటే ఇండియన్ టీంకి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇండియా తరపున కోహ్లీ 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎలాగైతే కష్టమైతే 98 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా మళ్ళీ బౌలింగ్కి దిగింది. ఒకే రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అసలు ఎవరూ ఊహించి ఉండరు. అండ్ సౌత్ ఆఫ్రికా మొదట్లో కాస్త దూకుడుగా ఆడి బాగానే ఆడుతున్నారు అని అనుకున్నామో లేదో ముఖేష్ కుమార్ డీన్ ఎల్గర్ని అవుట్ చేసి ఎల్గర్ టెస్ట్ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎల్గర్ సెకండ్ ఇన్నింగ్స్లో 12 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్కి స్వస్తి పలికాడు. తను అవుట్ అయ్యాక మన వాళ్ళు కంగ్రాట్స్ చెప్పడం మనం చూసే ఉంటాం. ఎల్గర్ అవుట్ అయ్యాక వచ్చిన జోర్జీ కూడా ముఖేష్ కుమార్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ కూడా వచ్చినట్టే వచ్చి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. డే 1 ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 62 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు. ఇంకా 36 పరుగులు వెనకబడి ఉంది సౌత్ ఆఫ్రికా. ఒకే రోజు 23 వికెట్లు పడడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం టెస్ట్ క్రికెట్లో. అదే ఈ టెస్ట్ మ్యాచ్ డే 1లో జరిగింది. ఈ మ్యాచ్లో సిరాజ్ 6 వికెట్లు తీశాడని ఆనందపడాలా, లేదా 153 అనే నెంబర్ వద్ద 6 వికెట్లు కోల్పోయారని యాజ్ ఏ టీమ్ ఇండియన్ ఫ్యాన్గా బాధపడాలా అర్థం అవ్వట్లేదు. ఎనీవే డే 1 అయితే ఇండియాకి అనుగుణంగానే సాగింది. ఇంకా 36 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి సమస్య లేదు. ఇక సౌత్ ఆఫ్రికాని డే 2లో ఎంత త్వరగా అవుట్ చేస్తారో అనేది చూడాలి. మరి ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని ఈక్వల్ చేస్తారా, లేదా 2-0తో సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అవుతారో అనేది డే 2లో తేలుతుంది.